సార్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి సార్? అప్పుడు ఏమైద్దిరా, Na+2 అయింది కదా. ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది, నియాన్ ఫుల్ఫిల్డ్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి అయనైజేషన్ ఎనర్జీ. మంచిగానండ్రా ఈ టాపిక్స్. అయనైజేషన్ ఎనర్జీ సార్, అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి సార్? ఒకసారి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతారు అనేది ఒకసారి చూద్దాం. నా దగ్గర ఇప్పుడు సోడియం ఉందిరా. సోడియం అటామిక్ నెంబర్ 11 నాన్న. 11 అంటే 1s2 2s2 2p6 3s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రా. ఇది ఏం చేస్తుందంటే, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే, అంటే ఇక దీన్ని ఇట్లా రాసుకోవచ్చు మనం. ఇక ఇక్కడ ఇది న్యూక్లియస్, ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్. దీంట్లో ఒకసారి ఎలక్ట్రాన్స్ని మనం ఫిల్ చేసుకుంటే, ఫస్ట్ దాంట్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయిరా. ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో చూస్తే ఫస్ట్ దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. థర్డ్ దాంట్లో 1 ఎలక్ట్రాన్ ఉందిరా నాన్న. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే దీనికి స్టెబిలిటీ వస్తుంది. ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది, నియాన్ ఫుల్ఫిల్డ్, స్టేబుల్ అది. అందుకనే ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి. కాబట్టి దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఏమైంది? ఎలక్ట్రాన్ లాస్ అయితే కెమిస్ట్రీలో ప్లస్ రాస్తారు, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది. అయితే ఇప్పుడు దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ లాస్ చేస్తే 10 అయింది. 10 అంటే నియాన్ ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్, హైలీ స్టేబుల్. దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయడానికి రిక్వైర్డ్ అయ్యే ఎనర్జీ, దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీయాలి, ఉట్టి బొమ్మ అంటే పోదు, ఎనర్జీ రిక్వైర్డ్. ఇక్కడ నానా ఎనర్జీ రిక్వైర్డ్ అయింది. ఈ రిక్వైర్డ్ అయ్యే ఎనర్జీనే ఏమంటారంటారా? అయనైజేషన్ ఎనర్జీ అంటాం, IE1 అంటాం. సార్ దీని నుంచి ఎన్ని ఎలక్ట్రాన్ తీసేస్తారు సార్? ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తారా? దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే దీనికి 10 అయింది కదా, ఫుల్ఫిల్డ్, స్టెబిలిటీ వస్తుంది. ఇది IE1. సెకండ్ వచ్చేసిరా, ఇక్కడ సెకండ్ Na+. ఇక్కడ Na+ నుంచి ఎలక్ట్రాన్ తీయాలి. సార్ Na+ అంటే ఏంటి సార్? Na+ అంటే ఫస్ట్ దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ దానికి వచ్చేసరికల్లా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. సార్ Na+ అంటే ఏంటి సార్? 10. ఒక ఎలక్ట్రాన్ తీసేసినావుగా, 10 అంటే ఇది నియాన్ ఫుల్ఫిల్ అయి ఉంటుంది, స్టేబుల్ ఇది. సార్ నియాన్ అంటే ఏంటి సార్? అన్ని ఎలక్ట్రాన్లు, ఎస్లో 2 ఎలక్ట్రాన్లు పడతాయి, ఎస్లో 2, పిలో 6 ఎలక్ట్రాన్లు పడతాయి, మొత్తం స్టేబుల్ అయ్యి ఉంటుంది ఇది. దీని నుంచి ఇప్పుడు ఎలక్ట్రాన్ తీయాలి. అప్పుడు ఏమైద్దిరా? Na+2 అయింది కదా. ఇంకొక Na+ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే Na+. దీని నుంచి ఎలక్ట్రాన్ తీసేయడానికి రిక్వైర్డ్ అయ్యే ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం, IE2 అంటాం. IE2. సార్ IE1 ఎక్కువ, IE2 ఎక్కువ అంటే, ఈడనేమో ఒకటే ప్లస్ ఉంది, ఈడ ప్లస్ లేదు, అసలు న్యూట్రల్ ఇది. ఈడ ప్లస్ నుంచి తీయాలి. ప్లస్ అంటే పాజిటివ్ ఛార్జ్ న్యూక్లియస్లో పెరిగిద్ది, అంటే అట్రాక్షన్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. సార్ NAలో ఎక్కువ అట్రాక్షన్సా Na+లోనా అంటే, నానా Na+లో అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయిరా. Na+లో అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. దేనికంటే సార్ అట్రాక్షన్స్? Na కంటే అట్రాక్షన్స్ ఎక్కువ. ఎందుకని? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ పెరిగింది, అది న్యూక్లియస్లోనే పెరిగిద్ది, అంటే అట్రాక్షన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. సార్ IE1 ఎక్కువనా IE2 ఎక్కువనా అంటే, ఆల్వేస్ IE2 ఎక్కువ, అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ, ఆల్వేస్. అంటే సార్ అయనైజేషన్ ఎనర్జీ అంటే, సార్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే సార్, ఎలక్ట్రాన్ తీసేయడానికి అవసరమయ్యే ఎనర్జీ. సార్ దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసాను సార్, Na+. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం, ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ అనేది న్యూక్లియస్లోనే ఉంటుంది, బాగా అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. దీని నుంచి తీయడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్కి రానా సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏమవుతుంది సార్? జనరల్ ట్రెండ్ ఎట్లుంటుంది? ఇక జనరల్ ట్రెండ్ సార్, జనరల్ ట్రెండ్ ఎట్లుంటుంది సార్ అంటే, జనరల్ ట్రెండ్ గ్రూప్లోకి వచ్చేసరికల్లా, గ్రూప్లో టాప్ టు బాటమ్, గ్రూప్లో
సార్ గ్రూప్ అంటే మాకు తెలవదు సార్ అంటే గ్రూప్ అంటే ఇది ఏది లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఇది గ్రూప్. సార్ గ్రూప్లో టాప్ టు బాటం ఏమైంది సార్ అయనైజేషన్ అంటే పైనుంచి కిందికి వచ్చేసరికల్లా అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అయింది జనరల్ ట్రెండ్. అంటే దేనికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ లిథియంకి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ. సార్ మరి పీరియడ్లో ఏమైంది సార్ పీరియడ్ అంటే ఇది సెకండ్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్తాం పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది ఫస్ట్ పీరియడ్ ఏంటిది హైడ్రోజన్ టు హీలియం కదా హైడ్రోజన్ టు హీలియం ఏమైందంటే హైడ్రోజన్ టు హీలియం అయనైజేషన్ ఎనర్జీ లెఫ్ట్ టు రైట్ వెళ్తుంటే అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది. ఇది జనరల్ ట్రెండ్. అయితే దీని మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్ రావు. ఇగో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్ రా. ఎగ్జెప్షన్స్ నుంచి వస్తాయి రా క్వశ్చన్స్ బాగా. సార్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి సార్ అంటే ఎగ్జెప్షన్స్ నుంచి వస్తాయి. ఇంకా ఇప్పుడు చూడాలి మనం ఎగ్జెప్షన్ నుంచి. ఇప్పుడు జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఎగ్జెప్షన్ అంటే ఏంటి సార్ ఏముంటుంది సార్ ఎగ్జెప్షన్లో ఎగ్జెప్షన్కి వచ్చేసరికల్లా ఫస్ట్ పీరియడ్లలో చూద్దాం. పీరియడ్స్ ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ పీరియడ్స్లో పీరియడ్ 1 ఏంటి సార్ పీరియడ్ 1 పీరియడ్ అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్తాం. పీరియడ్ 1లో నో ఎగ్జెప్షన్. పీరియడ్ 1లో ఎగ్జెప్షన్ ఉండదు, అసలు ఏమి ఎగ్జెప్షన్ ఉండదు. కొంచెం ఇది ప్రాబ్లం ఉంది, రేపైతే అంతా క్లియర్ అయిపోయింది. ఎగ్జెప్షన్ 1లో నో ఎగ్జెప్షన్ అంటే హైడ్రోజన్ ఫస్ట్ పీరియడ్ 1 హైడ్రోజన్ హీలియం లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ పెరిగిద్ది కదా. అంటే హైడ్రోజన్ కంటే హీలియం అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. ఎందుకంటే హైడ్రోజన్ది 1s1 కదా, ఇది హీలియం 2 కదా 1s2 కదా. 1s2 అంటే ఫుల్ఫిల్ అయ్యి ఉంటుంది కదా, ఫుల్ఫిల్ అయ్యి ఉంటుంది కాబట్టి దీని నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం. అసలు అయనైజేషన్ ఎనర్జీకి ఎక్సలెంట్ ట్రిక్ ఏంటంటే చెక్ ఫుల్ఫిల్డ్ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. ఫుల్ఫిల్డ్ ఫస్ట్ ఇది చెక్ చేయాలి. ఫుల్ఫిల్డ్ అండ్ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. ఫుల్ఫిల్డ్ అండ్ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అది చెక్ చేయాలి. సార్ చెక్ చేసేటప్పుడు ఏంటి సార్ ఫస్ట్ దీంట్లో అయనైజేషన్ ఎనర్జీలో సార్ హాఫ్ ఫిల్డ్ అంటే తెలియదు. అరే పీ ఉందిరా 2p ఉంది సార్. పీలో ఎన్ని సార్ ఆర్బిటాల్స్ 3 ఆర్బిటాల్స్. పీలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. హాఫ్ ఫిల్డ్ అంటే ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఇది హాఫ్ ఫిల్డ్. ఇది 6 ఎలక్ట్రాన్స్ కదా 6 ఎలక్ట్రాన్స్కి ఇక్కడ నేనేం చేశా 3a ఫిల్ చేశా. ఇది హాఫ్ ఫిల్డ్. ఇప్పుడు 2p6 అనుకో 2p6 ఇక ఇది ఫుల్ ఫిల్డ్. ఇది 2p3 హాఫ్ ఫిల్డ్. దీనిలో 6 ఎలక్ట్రాన్స్ ఇక ఇట్లా ఫిల్ చేస్తాం. ఇది ఫుల్ ఫిల్డ్. ఇది వచ్చేసి ఫుల్ ఫిల్డ్. ఇది హాఫ్ ఫిల్డ్ ఫుల్ ఫిల్డ్. చెక్ ఫుల్ ఫిల్డ్ అండ్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ నో ఎగ్జెప్షన్. పీరియడ్ 2 చూద్దాం. పీరియడ్ 2 ఏంటిదమ్మా ప్రాబ్లం సార్ ల్యాగ్ అవుతుంది. అరే కొంచెం ప్రాబ్లం ఉందిరా. ఇవాళ ఒక్కరోజు చూడండి, రేపటి నుంచి ఏముండదు. సిలబస్ అయిపోయిద్ది మెయిన్స్లోపే. నేను ఇంకొక 1 అవర్ ఎక్కువైనా తీసుకొని అని చెప్తా. ల్యాగ్ బేసిక్సా? అరే బేసిక్స్ నుంచే చెప్తాను రా. ఓకే బేసిక్స్ నుంచే చెప్తాను. ఫిజికల్ కూడా చెప్తా, మొత్తం చెప్తా. పీరియడ్ 2 అరే ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. రాసుకుని రేపటి నుంచి ఇది కొంచెం బోర్డు ఫ్రీ ఉంటే టకటగా చెప్పేది. పీరియడ్ 2 వచ్చేసరికల్లా పీరియడ్ 2లో ఎగ్జెప్షన్ ఉంది. ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తాయి వీటి నుంచి. దీంట్లో ఎగ్జెప్షన్ ల్యాగ్ ఎందుకు అవుతుందంటే ఇది రాయడం వల్లనే ఇది ప్రాబ్లం ఉంది కొంచెం. లిథియం సెకండ్ పీరియడ్, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఇది దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకసారి చెక్ చేస్తే లిథియం 3 గారా 1s2 2s1. ఇది 4 గారా 1s2 2s2. బోరాన్ 5 అంటే 1s2 2s2 2p1. కార్బన్ 6 కదా అంటే ఏం రాయొచ్చురా కార్బన్ 6 అంటే
1s2 2s2 2p2 2p2 ఇది 7 కదా 7 అంటే ఏం రాయొచ్చు 1s2 2s2 2p3 ఆక్సిజన్ 8 అంటే 1s2 2s2 2p4 ఇది ఫ్లోరిన్ 9 1s2 2s2 2p5 నియాన్ 10 అంటే 1s2 2s2 2p6 ఇది అరే ఎక్కడెక్కడ ఉందంటే ఇది ఒకసారి చెక్ చేసుకుంటే మనం ఇక్కడ నాన్న ఎక్కడెక్కడ ఉంది ఇగో ఇది ఫుల్ఫిల్ అయ్యింది ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఇగో ఇది ఫుల్ఫిల్ అయ్యింది దయచేసి వినాలి మీరు ఇక్కడ ఇది ఫుల్ఫిల్డ్ అయ్యింది సార్ ఇది ఎట్లుంది సార్ ఇక్కడ నైట్రోజన్ ఇది హాఫ్ ఫిల్డ్ అయ్యింది పీలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా ఇది హాఫ్ ఫిల్డ్ ఇక్కడ నియాన్కి వచ్చేసరికల్లా నియాన్ కూడా ఫుల్ఫిల్డ్ ఇది నియాన్ ఫుల్ఫిల్డ్ సార్ ఎగ్జెప్షన్ ఇక్కడ పీరియడ్ 1లో నో ఎగ్జెప్షన్ లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ పెరిగిద్ది హైడ్రోజన్ కంటే హీలియం ఎక్కువ కానీ పీరియడ్ 2లో ఎగ్జెప్షన్ ఉంది సార్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ కావాలి కదా సార్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ కావాలి లిథియం కంటే బెరీలియం ఎక్కువ బెరీలియం కంటే బోరాన్ ఎక్కువ కానీ ఇది ఫుల్ఫిల్ అయి ఉండడం వల్ల బోరాన్ కంటే కూడా ఇది ఎక్కువ ఉంటుంది సార్ లెఫ్ట్ టు రైట్ పెరిగిద్ది అంటే లిథియం కంటే బెరీలియం ఎక్కువ బెరీలియం కంటే బోరాన్ కంటే కార్బన్ కంటే నైట్రోజన్ కంటే ఆక్సిజన్ ఇది ఎక్కువ ఉండాలి కానీ ఇక్కడ ఆర్డర్ చేంజ్ అయింది ఎందుకంటే హాఫ్ ఫిల్డ్ ఫుల్ఫిల్డ్ హైలీ స్టేబుల్ వాటి నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం హాఫ్ ఫిల్డ్ ఫుల్ఫిల్డ్ హైలీ స్టేబుల్ ఇవి హైలీ స్టేబుల్ వాటి నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం ఇది స్టేబులే హైలీ స్టేబుల్ దాని నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం అంటే దీనికి వచ్చేసరికల్లా ఆర్డర్ చేంజ్ అయ్యి ఏమొస్తుంది తెలుసా లిథియం కంటే బోరాన్ ఏమై బెరీలియం బోరాన్ తర్వాత వస్తుంది ఫుల్ఫిల్డ్ కావడం వల్ల దాని తర్వాత కార్బన్ నైట్రోజన్ హాఫ్ ఫిల్డ్ అయింది కదా దీని తర్వాత వస్తుంది నైట్రోజన్ దాని తర్వాత ఫ్లోరిన్ దాని తర్వాత నియాన్ ఎగ్జామ్లో చాలా సార్లు క్వశ్చన్ వచ్చిందిరా ఇది ఎగ్జామ్లో ఈ ఎగ్జామ్